గోల్డ్ స్కీముల కింద స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులో టీటీడీ బంగారాన్ని డిపాజిట్ చేశామని మెచ్యూరిటీ అవడంతో టీటీడీకి తరలిస్తుండగా చెన్నైలో పట్టుకున్నారని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ అన్నారు. టీటీడీకి సంబంధించి 9,259 కిలోల బంగారం ఉందని, ఎస్బీఐలో 5,387 కిలోలు, పీఎన్బీలో 1,381 కిలోల బంగారం ఉందని ఈవో తెలిపారు. 2000 సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమైన గోల్డ్ స్కీమ్ డిపాజిట్ ఏప్రిల్ 18, 2019 నాటికి మెచ్యూరిటీ అయిపోయిందని అన్నారు. టీటీడీకి చేరేంత వరకు బంగారం తరలింపు బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని ఈవో స్పష్టం చేశారు. కలిపి మాకు 18th ఏప్రిల్ తిరిగి మా టీటీడీ ట్రెజరీకి ఇవ్వండి. అయితే వాళ్ళు ఏం చేశారు, మన లెటర్ వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ కలిపి 1381 కిలో గోల్డ్ అయింది కాబట్టి అది వాళ్ళు ప్రొక్యూర్ చేసి ఉంటారు. మరి ఎక్కడి నుంచి చేసి ఉంటారు వాళ్ళకి తెలియాలి. 18th ఏప్రిల్ టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి 17th ఏప్రిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండి ఉంటారు వాళ్ళు. అయితే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు 100% రెస్పాన్సిబిలిటీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ది కాబట్టి టీటీడీ అధికారుల ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండదు. వాళ్ళు 17th నైట్ కానీ 18th మార్నింగ్ కానీ మన ట్రెజరీలో అప్ చెప్పాలి 1381 కిలో గోల్డ్. అయితే సాయంత్రం ఆ రోజు టీవీ ఛానల్స్లోనే వార్తలు వచ్చాయి. అంటే ఇట్లాగా పెద్ద ఎత్తున గోల్డ్ ఎలక్షన్ అథారిటీస్ తిరువల్లూరు జిల్లాలో సీజ్ చేశారు. అది ఎవరి గోల్డ్ తెలియని పరిస్థితి ఉంది. ఆఫ్టర్ దాట్ కొంతకాలం తర్వాత అది టీటీడీ గోల్డ్ అనేది వాళ్ళు చెప్తున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. నాకు కూడా కొంతమంది ఫోన్లు చేశారు, అది టీటీడీ గోల్డా కాదా. అప్పుడు క్లారిఫై చేశాను, టీటీడీ గోల్డ్ అనేది నేనైతే చెప్పలేను. ఎందుకంటే టీటీడీ గోల్డ్ ఎప్పుడైతే ఎవరైనా తీసుకువచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అథారిటీస్ నాకు ట్రెజరీలో ఇస్తే అది టీటీడీ గోల్డ్. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు 1300 ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా, ఎక్కువ చేస్తున్నారా, కొల్లవట్లో ఎక్కువ చేస్తుంటే ఎవరి కోసం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి తెలిసినటువంటి విషయం. దానికి టీటీడీకి సంబంధం లేదు. అయితే టీటీడీ ఇన్వాల్వ్ అయింది ఎక్కడ, అప్పుడు ఎలక్షన్ అథారిటీస్ దాన్ని సీజ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అథారిటీస్ మాకు ఫోన్లో చెప్పారు. అంటే ఇట్లాగా మీకు అవి సీజ్ అయినాయి, మా దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, మేము ఎలక్షన్ అథారిటీకి చూపెట్టాం, బహుశా రేపు మార్నింగ్ కల్లా రిలీజ్ చేసి తీసుకువస్తాము అనేది మాకు ఫోన్లో చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఎలక్షన్ అథారిటీస్ ఎంక్వైరీ ప్రారంభించారు. అది ఎవరి గోల్డ్ ఎవరి కోసం పోతా ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరి వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ చూపెట్టారో మనకి ఐడియా లేదు. ఈలోగా ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీసు టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా ఈ గోల్డ్కి, దానికోసం ఒక ఆఫీసర్ని పంపించండి విత్ రికార్డ్స్ అనేది మాకు నోటీస్ జారీ చేశారు. ఎందుకంటే బహుశా ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు.